వెల్కమ్ టు ఐ న్యూస్. భూమిపై బంగారం దొరికే గనులు చాలా చూసాం, కానీ బంగారాన్ని గాల్లోకి వెదజల్లే అగ్నిపర్వతం గురించి ఎప్పుడైనా విన్నారా? అంటార్కిటికాలో ఉన్న ఓ అగ్నిపర్వతం ప్రతిరోజు బంగారం కణాలను వెలువరిస్తోంది. ఏడాదికి దాదాపు $2 మిలియన్ విలువైన బంగారం గాల్లోకి వెళ్లిపోతుంది. అయితే ఆ బంగారాన్ని ఎవరు సేకరించలేరు. అసలు ఎందుకు? ఈ వింత వెనుక ఉన్న సైన్స్ ఏంటి చూద్దాం. అంటార్కిటాలోని మౌంట్ ఎరీబస్ ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం. దాదాపు 3794 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం నిరంతరం లావా, ఆవిరి, వాయువులను వెలువరిస్తూ ఉంటుంది. ఇందులోని లావా సరస్సు 1972 నుంచి నిరంతరం చురుకుగానే ఉంది. ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు సుమారు 80 గ్రాముల బంగారం సూక్ష్మ కణాలను గాల్లోకి విడుదల చేస్తుంది. వాటి విలువ రోజుకు సుమారు $6,000, అంటే ఏడాదికి దాదాపు $2 మిలియన్, సుమారు 17 కోట్ల రూపాయలకు పైమాట. అయితే ఇవి బంగారం ముక్కలు కావు, కేవలం 20 నుంచి 60 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మ బంగారం స్ఫటికాలు. ఇవి వెంటనే గాలిలో కలిసిపోతాయి. శాస్త్రవేత్తలు ఈ బంగారం కణాలను అగ్నిపర్వతం నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో కూడా గుర్తించారు. ఈ బంగారం ఎలా ఏర్పడుతుంది? అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడి వాయువుల్లో బంగారం ఆవిరి రూపంలో ఉంటుంది. అంటార్కిటికా తీవ్ర చలిలో ఆ వాయువులు ఒక్కసారిగా చల్లబడడంతో బంగారం సూక్ష్మ స్ఫటికాలుగా మారి గాల్లోకి వ్యాపిస్తుంది. అందుకే వాటిని సేకరించడం దాదాపు అసాధ్యం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ అగ్నిపర్వతం భూగర్భంలోని మాగ్మా వ్యవస్థ, అగ్నిపర్వతాల ప్రవర్తనపై కీలక సమాచారాన్ని అందిస్తుంది. బంగారం కంటే కూడా ఈ అగ్నిపర్వతంపై జరుగుతున్న పరిశోధనలే శాస్త్ర ప్రపంచానికి ఎక్కువ విలువైనవిగా భావిస్తున్నారు.